ఈరోజు మనందరూ కూడా గొప్ప సుదినము. మనందరి హృదయాలు ఉప్పొంగేటువంటి సంగమం ఇక్కడ జరుగుతుంది. ఎందుకంటే హిందువులందరూ కూడా ఒకచోట కలిసి కులము, వర్గము, వర్ణము ఎలాంటి ఆలోచన లేకుండా హిందూగా జీవించడం కోసము, హిందూ ఐక్యత కోసము, హిందూ సంఘటన కోసము ఇక్కడ మనందరం కూడా కలిసాము. మహాభారతం లోపల శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పాడు, కలియుగం లోపల భగవంతుని యొక్క స్వరూపం ఏదైతుందో సంఘటిత రూపంలో ఉంటా అని చెప్పేసి, సంఘే శక్తి కలియుగ అని చెప్పేసి ఆ సంఘటితమైనటువంటి ఒక రూపం లోపల ఒక శక్తిని ప్రదర్శిస్తూ ఇక్కడ మనందరం కూడా కలిసి ఉన్నాము. ఇక్కడ సంఘటితమైనగా మనం కలిసి ఉన్నామంటే సాక్షాత్తు ఆ భగవంతుని స్వరూపంగా మనందరం ఇక్కడ ఉన్నాము. అందుకు మనందరం కూడా ఆనందించాల్సినటువంటి సమయం ఇది. ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకొని 101 సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా దేశం మొత్తం లోపల హిందూ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు. దేశంలో లక్షలాది స్థలాల లోపల లక్షలాది మంది హిందువులతో, హిందువుల ఐక్యత కోసము, హిందూ చైతన్యం కోసము, హిందూ జాగృతి కోసము కొండల్లో అడవుల్లో ఉన్నటువంటి గిరిజన బంధువులందరినీ కూడా కలుపుకుంటూ అనేక లక్షలాది సమ్మేళనాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఇక్కడ మనందరం కూడా అదే సమ్మేళనాన్ని నిర్వహించుకుంటున్నాము. ఆర్ఎస్ఎస్ 1925 విజయదశమి రోజున నాగపూర్ లోపల పూజ్య డాక్టర్ కేశవరావు బలిరామ్ పంత్ హెగ్డే వార్జీ ప్రారంభించారు. వారు మన నిజామాబాద్లోని కందకుర్తికి సంబంధించినటువంటి అక్కడి మూలవాసులు. వారు ఆర్ఎస్ఎస్ స్థాపకులైనటువంటి డాక్టర్జీ సంఘాన్ని, ఆర్ఎస్ఎస్ శాఖను ప్రారంభించే కన్నా ముందే అప్పటికి స్వాతంత్ర పోరాటంలో పనిచేస్తూ వచ్చారు. తను విద్యార్థిగా ఉన్నప్పుడు అనుశీలన సమితి అనేటువంటి విప్లవ సంస్థలో పనిచేశారు. బ్రిటిష్ వాళ్ళపై రహస్య పోరాటం చేస్తున్న విప్లవకారులకు సహకరిస్తూ స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారు. అదేవిధంగా వారు ఎంబీబీఎస్ డాక్టర్ వృత్తి చదివిన తర్వాత అప్పుడు కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరుగుతున్న స్వాతంత్ర పోరాటం లోపల వారు పాల్గొన్న 2 సార్లు జైలు శిక్ష కూడా అనుభవించారు. ఈ స్వాతంత్ర పోరాటంలో పాల్గొంటూనే అప్పుడున్నటువంటి డాక్టర్జీ ఈ దేశానికి స్వాతంత్రం ఎందుకు కోల్పోయింది, ఈ దేశం ప్రపంచం లోపలనే గొప్పనైన దేశము, ప్రపంచానికి జ్ఞానభిక్ష పెట్టినటువంటి దేశము, ఏ ఇంటికి వెళ్ళినప్పటికైనా సరే మంచినీళ్ళు అడిగితే మజ్జిగ ఇచ్చేటువంటి ఈ దేశం లోపల అన్నమో రామచంద్ర అంటూ బానిసత్వాలు ఎందుకు కొట్టుమిట్టాడుతుందని చెప్పి డాక్టర్జీ బాగా మదనం చెంది, దానికి కారణం ఈ దేశంలో ఉన్నటువంటి అందరి మధ్యన ఐక్యత లేదు. కులం పేరుతో, వర్గం పేరుతో, ప్రాంతం పేరుతో అందరూ కూడా విడిపడి ఉన్నారు. కాబట్టి ఈ దేశంలో ఉన్నటువంటి భారతీయుల్ని, హిందువులందరినీ కూడా ఒకే ఐక్యతా సూత్రం లోపల హిందువులందరినీ కూడా నేను హిందువును, మనం అందరం కూడా బంధువులము, ఈ భారత మత ముద్దుబిడ్డలు అనేటువంటి ఐక్యతా సూత్రం లోపల బంధించాలనే ఉద్దేశంతో రాష్ట్రీయ స్వయం సేవక సంఘ శాఖను ప్రారంభించారు. ఆ రోజు సంఘ శాఖను ఏ హిందూ సంఘటన కోసమైతే ప్రారంభించారో, ఈ భారత మాత యొక్క పునర్వైభవం కోసము, వ్యక్తి నిర్మాణం ద్వారా జాతి పునర్నిర్మాణం కోసం అయితే ప్రారంభించారు, అదే లక్ష్యంతో అహర్నిశలు ఒక మౌన తపస్సును కొనసాగిస్తూ ఆర్ఎస్ఎస్ ఈ దేశంలో పనిచేస్తూ వస్తుంది. కాబట్టి ఆర్ఎస్ఎస్ గొప్పనైనటువంటి సంకల్పాన్ని తీసుకుని అప్పంచలు ఇప్పటి వరకు ఎక్కడ కూడా దారి తప్పకుండా ఒకే లక్ష్యంతో పనిచేస్తుంది. కాబట్టి అనేక గ్రామాల లోపల కూడా ఆర్ఎస్ఎస్ శాఖల్ని ఆహ్వానిస్తున్నారు. దేశం లోపల సుమారు 80,000 స్థలాల లోపల లక్షలాది మంది కార్యకర్తలతో ఈ దేశం లోపల గొప్ప వటవృక్షంలాగా ఆర్ఎస్ఎస్ నేడు విస్తరించింది. ఆర్ఎస్ఎస్ యొక్క మొట్టమొదటి కర్తవ్యము, మొట్టమొదటి ఆలోచన ఈ దేశ క్షేమమే. ఆర్ఎస్ఎస్ యొక్క చిట్ట చివరి కర్తవ్యము, చిట్ట చివరి ఆలోచన కూడా ఈ దేశ క్షేమమే ఉంటుంది. ఆర్ఎస్ఎస్ అంటేనే ఈ దేశం గురించి ఆలోచించే సంస్థ. ఆర్ఎస్ఎస్ సైద్ధాంతికంగా విమర్శించేటువంటి వ్యక్తులు కూడా ఆర్ఎస్ఎస్ అంటే దేశభక్తి, జాతీయవాదం గురించి బాగా మాట్లాడతారని చెప్పేసి వాళ్ళు చెప్తుంటుంటారు. ఆర్ఎస్ఎస్ ప్రారంభించినప్పటి నుంచి ఈ దేశం యొక్క సమాజ పునర్నిర్మాణం లోపల తన వంతు పాత్రను, ముఖ్య భూమికను పోషిస్తూ వచ్చింది. మన భారతదేశానికి స్వాతంత్రం వస్తూనే 1940 లోపల మన దేశం 2గా ముక్కలు చేయబడ్డది. ఆ సమయం లోపల పాకిస్తాన్ నుంచి వెళ్ళి పొట్ట చేత పట్టుకొని వస్తున్నటువంటి హిందువులందరి యొక్క మాన ప్రాణాలు రక్షించడం కోసము స్వయం సేవకులు అల్లుపెరగని సాహసం చేసి వేలాది మంది హిందువులను కాపాడారు. అనేక మంది స్త్రీలను
పై అప్పుడున్నటువంటి పాకిస్తాన్ కసాయి కర్కశ తురుష్కులు అత్యాచారాలు చేస్తుంటే వాళ్ళ నుంచి కాపాడి వాళ్ళందరినీ హక్కులు చేర్చుకుని వాళ్ళందరినీ కూడా స్వాతంత్రం చేకూర్చేటువంటి ఒక ప్రయత్నం చేశారు. అప్పుడు సరిహద్దు వెంబడి మొత్తం కూడా అనేక శరణార్థి శిబిరాలు పెట్టారు. ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు చేశారు. ఇది అప్పుడున్నటువంటి ప్రభుత్వం ఎప్పుడు కూడా ఆదుకోలేదు, కానీ ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు చేశారు ఈ పని. కుటిల బుద్ధితో పాకిస్తాన్ జమ్మూ కాశ్మీర్ను ఆక్రమించుకోవడం కోసము ప్రయత్నం చేస్తుంటుంటే దేశంలో ఉన్నటువంటి అన్ని సంస్థానాలన్నీ కూడా భారతదేశంలో విలీనం కావడానికి మొగ్గు చూపాయి, విలీనమయ్యాయి. కానీ జమ్మూ కాశ్మీర్ యొక్క రాజు అయినటువంటి హరీష్ సింగ్ అతను ఒకవైపు కొద్దిసేపు పాకిస్తాన్ వైపు ఇంకోవైపు భారతదేశంలో కలవడం కోసం ఆలోచిస్తున్నాడు. ఈ సందిగ్ధ పరిస్థితుల లోపల భారతదేశము ఈ దేశం లోపల జమ్మూ కాశ్మీర్ కలిసి ఉండడం ఈ దేశానికి గర్వకారణమవుతుంది, ఈ దేశ సార్వభౌమత్వానికి సమగ్రతకి ముఖ్య భూమిక అవుతుందని చెప్పేసి భారత ప్రభుత్వం ఆలోచించి ఆర్ఎస్ఎస్ యొక్క 2వ సర్సంఘ చాలకైనటువంటి పూజనీయ గురూజీని జమ్మూ కాశ్మీర్ రాజు అయినటువంటి హరీష్ సింగ్ దగ్గరికి దూతగా పంపి జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో విలీనం కావడానికి ఒప్పించింది. ఈరోజు జమ్మూ కాశ్మీర్ మన యొక్క భారతదేశం మన కిరీటంగా ఉంటున్నటువంటి జమ్మూ కాశ్మీర్ ఈ దేశంలో ఉండడానికి కారణము రాష్ట్రీయ స్వయం సేవక సంఘము. పాకిస్తాన్ ఆ కాశ్మీర్ని ఆక్రమించడం కోసం వేలాదిగా తమ యొక్క సైనికులు పంపుతుంటే అక్కడికి భారత సైనికులు వెళ్ళడం కోసం కావాల్సినటువంటి విమానం దిగడం కోసం కావాల్సినటువంటి రన్వేని సిద్ధం చేయడం కావాలని చెప్పేసి ప్రభుత్వం అడిగిన వెంటనే వందలాది మంది స్వయం సేవకులు వెళ్ళేసి అక్కడ సైనికులకు సహకరిస్తూ ఆ రన్వే పై విమానం దిగడం కోసం అక్కడ కప్పబడినటువంటి మంచును మొత్తం కూడా తీసివేసి సైనికులకు సహకరించారు. అలా జమ్మూ కాశ్మీర్ను కాపాడడం లోపల ఈ దేశ చరిత్ర లోపల ఆర్ఎస్ఎస్ పోషించినటువంటి ముఖ్య భూమిక ఏదైతుందో దేశ చరిత్ర లోపల లెక్కింపదగినటువంటిది అది. అదేవిధంగా ఈ దేశం ఎదుర్కొన్నటువంటి స్వాతంత్రం వచ్చినప్పటి 3 యుద్ధాలను ఎదుర్కొంది. ఈ 3 యుద్ధాలను ఎదుర్కొన్న అన్ని సందర్భాల లోపల కూడా ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు ప్రభుత్వానికి సైన్యానికి సహకరిస్తూ వచ్చారు. బంగ్లాదేశ్ విముక్తి కోసం అప్పుడు జరిగినటువంటి పోరాటం లోపల అక్కడ సరిహద్దులో ఉన్నటువంటి భారతీయ సైనికులకు సహకరిస్తూ అనేక మంది స్వయం సేవకులు పనిచేస్తూ వచ్చారు. వాళ్ళకి కావాల్సినటువంటి గూఢాచార్య సమాచారము సైనికులు ముందు వరుసలో ఉండి పోరాటం చేస్తుంటే వాళ్ళు ఎవరైనా గాయపడితే వాళ్ళని తిరిగి వెనక్కి తీసుకురావడము, వాళ్ళకి కావాల్సినటువంటి రక్తాన్ని అందించడం కావచ్చు, ఆహారాన్ని అందించడం కావచ్చు, ఇలాంటి అనేక రకాలైన పనులు చేస్తూ స్వయం సేవకులు సైన్యాన్ని సహకరించారు. ఆ క్రమం లోపల కొద్దిమంది స్వయం సేవకులు కూడా శత్రువుల యొక్క తూటాలకు బలైపోయారు. పశ్చిమ బెంగాల్ లోపల చెక్మా ముర్ము అనేటువంటి 9 సంవత్సరాల బాల స్వయం సేవకు 9 సంవత్సరాల బాల స్వయం సేవకు తనకు ఒక పోస్టుకి ఒక సైనిక పోస్టుకి అనుబంధంగా అతన్ని పెట్టారు. అతను ఆ రోజు తనతో పాటు కొద్దిమంది స్వయం సేవకులతో కలిసి ఆ సైనిక పోస్టుకు ఉన్నటువంటి సైనికుల యొక్క అవసరాలు తీరుస్తూ అక్కడ ఉన్నాడు. ఒకరోజు ఉదయాన్నే ఆ సైనికులందరూ కూడా వెనకడుగు వేయాలని చెప్పేసి అనుకున్నారు, తెల్ల జెండా ఎగిరేయాలని చెప్పేసి. అప్పుడు అడిగారు ఆ ముఖ్య శిక్షక్ చెక్మా ముర్ము, ఎందుకంటే తెల్ల జెండా ఎగిరేందుకు ఎగిరేయాలనుకుంటున్నారు, యుద్ధం అయిపోయిందా అని చెప్పేసి. అప్పుడు ఆ సైనికులు చెప్పారు, లేదు మనకు విమాన మార్గం ద్వారా అందాల్సినటువంటి మందుగుండు సామాగ్రి గాలి వాటం కారణంగా సరిహద్దుల్లో ఉన్నటువంటి శత్రు సైనికులకి దగ్గరగా పడింది. ఈరోజు మన దగ్గర ఉన్నటువంటి మందుగుండు సామాగ్రి మొత్తం అయిపోయింది. కాబట్టి ఈ క్రమం లోపల మేము యుద్ధం చేయలేము, వెనక్కి వెళ్ళి తిరిగి మందుగుండు సామాగ్రి తీసుకుని వచ్చేసి మళ్ళీ శత్రువులను తరిమి కొడతామని చెప్పేసి అన్నారు. అప్పుడు ఆ ముఖ్య శిక్షక ఏమన్నంటే, మీకు కావాల్సింది అదే మందుగుండు సామాగ్రి అయితే మేము తీసుకొస్తాం, మీరు ఇక్కడే ఉండండి అని చెప్పేసి ఆ బాల స్వయం సేవకు తనతో పాటు స్వయం సేవకుల్ని ముందుకు తీసుకుంటూ వెళ్ళేసి భూమిపై పాకుతూ వెళ్ళేసి ఆ మందుగుండు సామాగ్రిని సైనికులకు చేర్చే ప్రయత్నం లోపల శత్రువుల యొక్క తుపాకీ తూటాలకి గురైపోయి వీరస్వర్గం అలంకరించారు. ఆ రోజు ఆ పోస్టుని ఆ మందుగుండు సామాగ్రి అందించడం కారణంగా ఆ పోస్టు కాపాడబడింది. ఒక 9 సంవత్సరాల బాల స్వయం సేవకు మనసు లోపల కూడా ఈ దేశ సరిహద్దులని మనం కాపాడుకోవాలన్నట్టు స్పృహను నిర్మాణం చేసేటువంటి ప్రేరణ ఏదైతుందో ఆర్ఎస్ఎస్ శాఖలో దొరుకుతుంది. ఈ దేశ సరిహద్దులు ఏవైతుందో మన కన్న తల్లి వస్త్రాలు లాంటి. కాబట్టి దేశ సరిహద్దుల్ని, దేశ సార్వభౌమత్వాన్ని, దేశ సమగ్రతను కాపాడుకోవడం మన కర్తవ్యం అని చెప్పేసి ఆర్ఎస్ఎస్ శాఖలో నిరంతరము నమస్తే సదావత్సలే మాతృభూమే పతత్వేషకాయో నమస్తే నమస్తే, నా ఈ శరీరము ఈ భూమి కొరకే సమర్పించబడుగాక, తేరా వైభవ్ సదా రహేమా హం 4 దిన్ రహే నా రహే. ఓ తల్లి, నీ వైభవం నిరతం నిలుపగా నా బ్రతికిట 4 రోజులైనా చోలని చెప్పేసి ఈ భూమి కోసం ప్రాణాలు ఇచ్చేటువంటి ప్రేరణ, ఈ భూమి కోసం ప్రాణాలు ఇచ్చేటువంటి ఆలోచన, త్యాగము ఆర్ఎస్ఎస్ శాఖలో శిక్షణ ఇవ్వబడుతుంది. కాబట్టి అందుకే ఇప్పటికీ అనేక గ్రామాల లోపల కూడా ఆర్ఎస్ఎస్ను ఆహ్వానిస్తున్నారు. ఆర్ఎస్ఎస్ అంటే కేర్ ఆఫ్ దేశభక్తి అని చెప్పేసి అందరూ అంటుంటారు.
చాలామంది వెటకారంగా అంటుంటారు, ఆర్ఎస్ఎస్ అంటే దేశభక్తిని టేకేదారా అని చెప్పేసి అంటుంటారు. అవును, ఈ దేశం కోసము, ఈ ధర్మం కోసము, ఈ సమాజం కోసం ఆలోచించిన కోసము ప్రతి ఆర్ఎస్ఎస్ స్వయం సేవకు తన ప్రథమ కర్తవ్యంగా భావిస్తాడు. ఈ దేశమే మొదటిల్లుగా భావించి ఈ దేశానికి ఇక్కడ ఏ సమస్య కలిగినా నేను ముందుంటా అని చెప్పేసి ఆర్ఎస్ఎస్ స్వయం సేవకు ముందు వెళ్తుంటుంటాడు. 1975 లోపల అప్పుడున్నటువంటి ఒక ప్రధాని ఇందిరాగాంధీ ఈ దేశంపై ఎమర్జెన్సీ విధించింది. తన యొక్క నియంతృత్వాన్ని కాపాడుకోవడం కోసము ఒక నియంతలాగా వ్యవహరిస్తూ ఇక్కడ ఉన్నటువంటి ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తూ ఈ దేశం లోపల సుమారు 21 నెలల పాటు ఎమర్జెన్సీ విధించింది. భారతదేశాన్ని మొత్తం కూడా అంధకారంలోకి నెట్టివేసింది. అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ దేశంలో స్వయం సేవకులందరూ కూడా ఇక్కడ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసము నడుం బిగించారు. వేలాది మంది స్వయం సేవకులు తమ యొక్క ఉద్యోగాల్ని, తమ వృత్తిని, తమ వ్యాపారాలను వదిలిపెట్టేసి రోడ్ల మీదకి వచ్చి సత్యాగ్రహాలు చేశారు, నిరాహార దీక్షలు చేశారు. ఈ దేశానికి ఆత్మ వంటిది ప్రజాస్వామ్యము. డాక్టర్ భీమ్రావ్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం కోసము ఆ రోజు ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు 70,000 మందికి పైగా జైల్లోకి వెళ్ళారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసము అప్పుడున్నటువంటి నియంతతో కూడిన ప్రభుత్వాన్ని ఎదిరించి పోరాడి గెలిచి ప్రజాస్వామ్యాన్ని కాపాడాడు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి గౌరవ రాజ్యాంగాన్ని, దాని యొక్క హక్కుల్ని కాపాడడం కోసము 70,000 మంది స్వయం సేవకులు జైల్లోకి వెళ్ళారు. భారతదేశ స్వాతంత్ర పోరాటం తర్వాత ఇన్ని వేల మంది జైల్లోకి వెళ్ళేసి దేశం కోసం జైల్లోకి వెళ్ళినటువంటి సంఘటన, సంస్థ ఏదైనా ఉందంటే అది గర్వంగా చెప్పుకోవచ్చు. అది మన ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు మాత్రమే అని చెప్పి మనం గర్వంగా చెప్పుకోవచ్చు. ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు ఎక్కడున్నా సరే ఈ దేశం కోసము, ఈ సమాజం కోసమే ఆలోచిస్తుంటారు. దీనులు, దుఃఖితులు, దైన్యులు, పీడితులు, తాడితులు, అణగారిన వర్గాలు ఎక్కడున్నా సరే వాళ్ళ యొక్క హృదయాలకు స్వాంతన చేకూర్చడం కోసము స్వయం సేవకు ప్రయత్నిస్తుంటాడు. తన నిత్య జీవితం లోపల తన వృత్తి వ్యాపారం చేసుకుంటూ మిగిలిన దొరికేటువంటి కొద్ది సమయాన్ని, 1-2 గంటల్ని సమయాన్ని ఇస్తూ సమాజంలో ఉన్నటువంటి అనేక బంధువుల దగ్గరికి వెళ్ళేసి సేవ చేయడం కోసం పనిచేస్తుంటుంటాడు. అతనికి ఏ జీతము, ఏ భత్యము ఉండదు. కేవలం తన యొక్క ఆత్మతృప్తి కోసము, నేను నా మాతృభూమి కోసం నేను సేవ చేస్తున్నటువంటి ఆత్మతృప్తితో ఈ సమాజాన్ని సేవ చేయడం కోసం ముందుకు వెళ్తుంటుంటాడు. అలా ఈ దేశం లోపల స్వయం సేవకులు నడుపుతున్నటువంటి సేవా కార్యక్రమాలు ఎన్ని ఉన్నాయో తెలుసా? 1,80,000కు పైగా సేవా కార్యక్రమాలు ఉన్నాయి. 1,80,000కు పైగా సేవా కార్యక్రమాలు భారతదేశం లోపల ఎలాంటి ప్రభుత్వ సహకారం లేకుండా స్వచ్ఛందంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు తమంతట తమ కోసమే నిర్వహించుకున్న సేవ ఏదైనా ఉందంటే ఆర్ఎస్ఎస్ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు మాత్రమే. ఇది మనం గర్వంగా చెప్పుకోవచ్చు. ప్రపంచం లోపల ఏ దేశం లోపల కూడా ఏ సంస్థ కూడా ఇన్ని సేవా కార్యక్రమాలు ఆ దేశంలో చేయట్లేదు. మన దేశం లోపలనే ఏ సంస్థ చేయలేనటువంటి ఒక సేవా కార్యక్రమం చేస్తుంది. ఎక్కడైతే ప్రభుత్వం కూడా వెళ్ళలేదు, ప్రభుత్వ సౌకర్యాలు కూడా లేవో అక్కడికి వెళ్ళలేని చోట్లలో కూడా ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు వెళ్ళేసి విద్య అంటే సింగిల్ టీచర్ స్కూల్స్ కావచ్చు, ట్యూషన్ సెంటర్సు, అభ్యాసకులు, నారాయణ పాత్ర లాంటి అన్నదాన పథకం కావచ్చు, వైద్యము ఎక్కడైతే ప్రభుత్వ ఆసుపత్రి లేదు, అక్కడ వైద్యులు లేడు, అక్కడికి వెళ్ళేసి అక్కడ వైద్యం అందించేటువంటి పని, అక్కడ ఉపాధి కల్పన, అక్కడ ఉన్నటువంటి మహిళలకి కుట్ట శిక్షణ కేంద్రాలు నిర్వహించడం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి యువకులకి ఏసీ, ఎలక్ట్రీషియన్, మొబైల్ రిపేరింగ్, ఇట్లాంటి రకరకాల వృత్తులు నేర్పి వాళ్ళ యొక్క జీవితం లోపల స్థిరపడడం కోసం కావాల్సినటువంటి ఉపాధి కల్పన, అదేవిధంగా మంచి మంచి అలవాట్లు నేర్పడం కోసము, ఒక నైతికత కలిగిన సమాజ నిర్మాణం చేయడం కోసము బాల సంస్కార కేంద్రాలు, ఇలాంటి విద్య, వైద్యము, ఉపాధి కల్పన, సేవా, సంస్కారం లాంటి అనేక రకాలైన కార్యక్రమాలు ఈ దేశం లోపల రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం నిర్వహిస్తుంది. ఎందుకంటే స్వయం సేవకి ఈ దేశం లోపల ఉన్నటువంటి నా తోటి వాళ్ళందరూ కూడా ఆనందంగా ఉండాలని చెప్పి కోరుకుంటుంటాడు. అందుకే ఆర్ఎస్ఎస్ స్వయం సేవకు ఈ దేశం లోపల ఎక్కడ ఎవరు బాధపడుతున్నప్పటికైనా సరే అక్కడికి వెళ్ళేసి సేవ చేస్తుంటుంటాడు. అందుకే ఈ దేశం లోపల ఎక్కడ ప్రకృతి వైపరీత్యాలు కలిగినా అక్కడికి వెళ్ళేసి తను ముందుండి తను సేవ చేస్తుంటుంటాడు. అప్పటికి ఇంకా ప్రభుత్వము లేకపోతే పోలీసు వాళ్ళు, మిగతా ప్రభుత్వ బృందాలు ఏవి రాకుండా ముందే స్వయం సేవకు అక్కడికి వెళ్ళేసి స్థానికంగా సేవా కార్యక్రమం చేస్తుంటుంటారు. ఇది ఆర్ఎస్ఎస్ యొక్క ఈ దేశం పట్ల ఉన్నటువంటి ప్రేమ. ఈ దేశ పునర్నిర్మాణం కోసము ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రంగాల లోపల జాతీయ భావాన్ని నిలబెట్టడం కోసము ఆర్ఎస్ఎస్లో తయారైనటువంటి స్వయం సేవకులందరూ కూడా అనేక రకాల సంస్థల్ని ప్రారంభం చేశారు. ఏబీవీపీ, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్, కళాశాల లోపల విదేశీ భావజాలంతో ఇక్కడ ఉన్నటువంటి యువకులందరూ మెదళ్ళని విషతుల్యం చేస్తూ
ఈ జాతీయ జీవన స్రవంతికి దూరంగా తీసుకుపోతుంటే ఆ సమయం లోపల ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు అఖిల భారత విద్యార్థి పరిషత్ అని చెప్పి ప్రారంభం చేసి విద్యార్థుల హృదయాల లోపల జాతీయ భావాన్ని నెలకొనే విధంగా చేసి కళాశాల క్యాంపస్ నుంచి వెళ్ళి విదేశీ భావజాలంతో కూడినటువంటి కమ్యూనిస్ట్ సిద్ధాంతాన్ని తరిమివేశారు. దానికోసం అనేక మంది కార్యకర్తలు కూడా బలైపోయారు. మన జగిత్యాల గడ్డపై మన జగిత్యాల జిల్లా లోపల రామన్న గోపన్న అని మీరు ఎవరైనా పేరు వినుంటారు. వాళ్ళు ఆ జాతీయ భావజాల సిద్ధాంతాన్ని కాపాడడం కోసము ఈ గడ్డపై అమరులైనటువంటి వీరోచిత చరిత్ర ఈ గడ్డది మనం మర్చిపోవద్దు. విశ్వ హిందూ పరిషత్ ప్రారంభించారు స్వయం సేవకులు. సమాజంలో ఉన్నటువంటి ధర్మాచారులందరినీ కూడా ఒకే వేదిక మీదకి తీసుకొచ్చేసి మనందరం కూడా హిందువులము, మనందరం కూడా బంధువులము, ఏ రకమైనటువంటి సాంప్రదాయమైనా సరే మనందరం కూడా కలిసి ఉండాలి అని చెప్పేసి దేశంలో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి శంకరాచార్యులందరూ కూడా ఒకే వేదిక మీదకి తీసుకొచ్చేసి హైందవ సోదరా సర్వే నా హిందూర్ పతితో భవేత్ మమ దీక్ష హిందూ రక్ష మమ మంత్ర సమానత అంటే హిందువులందరూ కూడా సోదరులే, ఏ హిందూ కూడా పతితుడు కాడు, హిందూ సమానత్వమే నా మంత్రము, హిందువులను రక్షించడమే నా దీక్ష అని ఆ వేదిక నుంచి విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యం లోపల అప్పుడున్నటువంటి గొప్ప గొప్ప సాధు సంతులందరూ కూడా ఆ వేదిక మీద నుంచి వాళ్ళు ప్రకటన చేశారు. ఇలా అనేక రకాలైనటువంటి సంస్థల్ని దేశం లోపల ప్రారంభం చేశారు స్వయం సేవకులు. ఈ దేశానికి ఈ సమాజాన్ని ప్రభావితం చేసేటువంటి ఏ రంగాన్ని వదిలిపెట్టకుండా అన్ని రంగాల లోపలికి స్వయం సేవకులు వెళ్ళేసి సమాజాన్ని జాతీయ భావంతో నింపేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అందుకే 100 సంవత్సరాల కాలఖండం తర్వాత కూడా ఇప్పటికీ ఆర్ఎస్ఎస్ దేశం లోపల నిత్య నూతనము చిర పురాతనంలాగా విలసిల్లుతూ వికాసం చెందుతూ వస్తుంది. ప్రపంచం లోపల ఉన్నటువంటి ఎక్కడ ఏ హిందువుకు ఏ ఉపద్రవం కలిగినా, ఎక్కడ ఏ హిందువుకు అన్యాయం కలిగినా, ఎక్కడ ఏ హిందూ కంట్రీ నుంచి వెళ్ళి కన్నీటి బొట్టు రాలినా రాష్ట్రీయ స్వయం సేవక సంఘము ఆ మొత్తము సమస్త ప్రపంచంలో ఉన్న అందరూ హిందువుల గురించి ఆలోచిస్తుంది. నిన్నగాక మొన్న బంగ్లాదేశ్లో జరిగినటువంటి హిందువులపై నరమేధం జరిగితే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులందరినీ కూడా స్వయం సేవకులు ఏకం చేసి ఆయా దేశాల రాయబార కార్యాలయం కూడా నిరసన ప్రదర్శన చేసి బంగ్లాదేశ్ ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేసి బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువుల రక్షణకి హామీ ఇప్పించినట్టు చేశారు. ఎక్కడ ఏ హిందువుకు ప్రమాదం కలిగినప్పటికైనా సరే ఇక్కడ స్వయం సేవకు తన యొక్క గళాన్ని బలంగా వినిపిస్తాడు. తన గల్లీ నుంచి మొదలుకుంటే ప్రపంచంలో ఎక్కడ ఏ రకంగా జరిగినప్పటికైనా సరే హిందూ ధర్మ రక్షణ కోసము ఈ దేశ ధర్మం ఈ దేశ సార్వభౌమత్వ రక్షణ కోసము ఆర్ఎస్ఎస్ స్వయం సేవకు పనిచేస్తుంటుంటాడు. దీనికి అంతటి కూడా కారణం ఏదైతుందో ఆర్ఎస్ఎస్ లోపల రోజు జరిగేటువంటి గంట సేపు కార్యక్రమం లోపల నమస్తే సదావత్సలే మాతృభూమి అంటూ ఈ మాతృభూమికి జయగానం చేస్తూ ఈ భూమి కోసమే జీవిస్తాన ప్రేరణ పొందుతుంటాడు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మాతృమూర్తులు సోదరులారా సోదరిమణులారా మీరందరూ కూడా మన ఇండల్లో ఉన్నటువంటి అందరినీ తమ్ములన్నీ చెల్లెళ్ళందరినీ కూడా రాష్ట్రీయ స్వయం సేవక సంఘ శాఖకు పంపించండి. పురుషులకైతే ఆర్ఎస్ శాఖ ఉంటుంది, మహిళలకైతే సేవికా సమితి అనేటువంటి శాఖ ఉంటుంది. తప్పకుండా మనమందరం కూడా ఆ శాఖకు వెళ్ళాలి. ఆ శాఖలో మన యొక్క దేశం గురించి మన ధర్మం గురించి తెలుసుకొని మనము ఈ దేశాన్ని సమాజాన్ని సంఘటితం చేసే విధంగా మనందరం కూడా ఒక సంకల్పం తీసుకోవాలి. ఈ హిందూ సమ్మేళనం వేదికగా మనందరం కూడా మన గ్రామాల లోపల హిందూ చైతన్యాన్ని నిర్మాణం చేసేటువంటి శక్తి కేంద్రమైనటువంటి ఆర్ఎస్ఎస్ని మనం విస్తరించాలి. హిందూ చైతన్యాన్ని నిర్మాణం చేసేటువంటి సంకల్పాన్ని అందరం కూడా తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళాలని కోరుతూ నీ అవకాశం ఇచ్చినటువంటి సమ్మేళన నిర్వాహకులకి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్.